లైక్ మొత్తం వచ్చేది. ఇప్పుడు సేమ్ కీవర్డ్స్ ఇచ్చారా మీరు? సేమ్ మీవే కాపీ చేసేసి సరే. నేను రిసిన్ ఉన్నదా మేడం? సేమ్ అలానే ఉన్నాయి. లో అని ఉంది కదండి, సేమ్ ఇదే డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ తీసుకెళ్ళి మనం ఇక్కడ అవును. 1 మినిట్ వెయిట్ చేయండి. మామూలుగా ఈ కీవర్డ్కి నేను ఇంతవరకు సెర్చ్ చేసినప్పుడు కాంపిటీషన్ ఎప్పుడూ లో లేదండి. అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా. డిజిటల్ అదే మేడం. మార్కెటింగ్ అనేది అది షార్ట్ టైల్ కీవర్డ్. ఇది యూనివర్సల్ కీవర్డ్, అందరికీ యూజ్ అవుతుంది. అంటే లైక్ సర్వీసెస్కి కానీ ట్రైనింగ్ కానీ డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళకి అందరికీ దీని యొక్క కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు లో చూపిస్తున్నాడు ఎక్కువ కీవర్డ్ ప్లానర్ తెలియదు. మళ్ళీ ఇక్కడ మనకి ఓవర్ సజెస్ట్ టూల్ ఉంది. ఈ టూల్లో నేను ఆన్ చేసి ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సచివాలయం మనకి ఎక్కువే ఉంది. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి కీవర్డ్స్ సచివాలయం అనేది వచ్చేసి మనకి 246.0 అంటే ఆల్మోస్ట్ 2000 కే ఉంది సచివాలయం అనేది. ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నాడు అంటే ఈ కీవర్డ్ ప్లానర్లో 1000 నుంచి 1 మిలియన్ మధ్యలో ఉంది, ఎంతైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి వీడు సమ్ నెంబర్ అనేది యాడ్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ చూసారు, ఇది రెడ్ కలర్ అంటే కీవర్డ్ డెన్సిటీ అనేది హై ఉంది. హై ఉంటుంది హై సర్చ్ లైక్ హై కాంపిటీషన్ ఉన్నట్టే కీవర్డ్ డెన్సిటీ అనేది. ఇది మనం టార్గెట్ చేస్తే ఫాస్ట్గా రాదు, అది నార్మల్గా కూడా మనకు తెలిసిన విషయం అది. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇది మనకి మీడియం. నెక్స్ట్ గ్రీన్ కలర్ వస్తే ఇది మనకి ఈజీ అనమాట. జాబ్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి సచివాలయం బాగానే ఉంది. అండ్ కీవర్డ్ డెన్సిటీ అంటే లైక్ ఎస్సీఓ డెన్సిటీ అనేది చాలా లో ఉంది. ఈ కీవర్డ్ని టార్గెట్ చేస్తే మనం టాప్లో ఈజీగా వస్తాం. అంటే ఈ కీవర్డ్ని టార్గెట్ చేస్తే రావడం అనేది కష్టం. ఇది మనగా మనకి తెలిసిన విషయము జనరల్గా కూడా. బట్ అక్కడ ఎందుకు అట్లా చూపిస్తుంది మనకి డౌట్. ఓవర్ సజెస్ట్ లో కొన్ని ఫ్రీ ఉంటాయేమో, అది చూడొచ్చేమో 3 times చూడొచ్చు. అదే టూల్. మళ్ళీ నెక్స్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది లో చూపించాడు, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. బట్ ఏఐ అంటే రావచ్చులేండి ఇది. ఇక్కడ వచ్చేసి సచివాలయం 200 ఉంది, లైక్ ఎస్ఈఓ డెన్సిటీ. ఓకే, మనం ఈ కీవర్డ్ని టార్గెట్ చేస్తే ఈజీగా వస్తుంది. ఈ సచివాలయం కూడా మనకి పర్లేదు మరి, అంటే 200 ఉంది అండి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత 100 అంటే 200 ఉంది. జస్ట్ అంటే ఇది మనం టార్గెట్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది ఈ కీవర్డ్. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ చేస్తే మాత్రం మనకి ఇప్పుడు మీరు ఆర్టికల్ రాయడానికి ఒక మంచి కీవర్డ్స్ అయితే తీసుకుందాం. కీబోర్డ్స్ అలాగే నాకు తీసుకునేది, నేను కరెక్ట్ గానే తీసుకున్నానా? ఇందులో అట్లానే ఇచ్చాడు, కానీ ఈ కీవర్డ్ మరి ఎందుకు లో చూపిస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనము ఆర్టికల్స్ రాయడానికి తొందరగా ఇండెక్స్ అయ్యే కీవర్డ్స్ ని సెలెక్ట్ చేద్దామంటున్నాం. మామూలుగా తీసుకునే విధానం అదేనా? కరెక్ట్ తీసుకున్నారు. బట్ నాకు ఈ కీవర్డ్ చూస్తే నాకు డౌట్ వచ్చింది, లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది. ఇది యూనివర్సల్ కీవర్డ్, వరల్డ్ వైడ్ గా అందరూ యూజ్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ అని. సర్వీసెస్ వాళ్ళు యూజ్ చేస్తారు, ట్రైనింగ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తారు. అంత కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ లో కాంపిటీషన్ ఎందుకు చూపించాడు అనేది. అంటే 1 మిలియన్ దాకా ఉండదు కదా మేడం, ఇంకా తక్కువ, అది తక్కువేనంటారా? సచివాలయం ఉండొచ్చు, సచివాలయం ఉంటది.
ఇది లో కాంపిటీషన్ చూపిస్తుంది. కాంపిటీషన్ మళ్ళీ ఓవర్ సజెస్ట్ లో హై కాంపిటీషన్ చూపిస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మీకు కొన్ని కీవర్డ్స్ ని నేను సెలెక్ట్ చేస్తాను. ఆ కీవర్డ్స్ తోటి ఆర్టికల్ ఎలా రాయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కీవర్డ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక 5 or 6 మీ ఇంట్రెస్ట్ ఆర్టికల్స్ మీరు రాసి నాకు ఇమేజ్తో సహా షేర్ చేస్తే నేను దాన్ని ఆన్ పేజ్లో అప్లోడ్ చేసి మీకు లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్తో మీరు ఆఫ్ పేజ్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను చేసిన కీవర్డ్ ఇండెక్స్ అయింది, మళ్ళీ నెక్స్ట్ పొజిషన్ చేంజ్ అవుతుంది, టాప్కి వస్తుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. కొత్త కీవర్డ్స్ తీస్తాను, అదే చూస్తున్నాను ఇందులో ఏ కీవర్డ్స్ బాగుంటే ఆ కీవర్డ్స్ తీసి మీకు ఒక 5 కీవర్డ్స్ ఇస్తాను. మనకి యూజ్ అయ్యేది డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ఇది కూడా ఇది సచివాలయం ఉన్నా లేకపోయినా ఇవి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి మనకి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్, ట్రైనింగ్ ఇన్ కన్నడ అని పెట్టుకోండి. ఈ 3 కీవర్డ్స్ సచివాలయం లేకపోయినా టార్గెట్ చేయండి. ఫ్యూచర్ లో మనకి యూజ్ అవుతాయి ఇవి. ఓకేనా? తెలుగు, ఇంగ్లీష్, కన్నడ మేడం. తెలుగు ఆల్రెడీ నేను టార్గెట్ చేశాను, తెలుగు అవి చేయలేదు, కానీ ఇది కూడా యూజ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ దీనికి కూడా డిజిటల్ మార్కెటింగ్ ఈ 3 మీరు సచివాలయం ఉన్నా లేకపోయినా ఈ 3 టార్గెట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఎంత ఉంది? ఏంది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీయా? కంపెనీకి కూడా అంత లో కాంపిటీషన్. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి చేయండి. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ చూద్దాం. ఇది రాదులేండి, ఇది మామూలుగా ఎక్కువ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ హైదరాబాద్. ఇది వచ్చేసి మీడియం లెవెల్ అండి మనకి. ఇది వచ్చి కొంచెం టైం టేకింగ్. ఏ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ ఇది ఒకటి మనకి ఓకే టార్గెట్ చేయండి. దీనికి పెద్దగా మనకేం సచివాలయం ఉండదు. ఇది
దీనికే పెద్దగా లేదు. ఈ సెర్చ్ వాల్యూమ్ కూడా చాలా తక్కువ ఉంది. పవర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని. ఇది మనకు ఫాస్ట్‌గా ఇండెక్స్ అవుతది. బట్ కీవర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్ కీవర్డ్. ఓకే. ఇది కూడా యూజ్ చేయండి. పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది దీనికి. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు. దీనికి కీవర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు కానీ బట్ సెర్చ్ వాల్యూమ్ లేదు. ఫ్యూచర్లో మేబీ వస్తుంది కానీ ఈ కీవర్డ్ కూడా తీసుకోండి. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. యా టోటల్ 7 కీవర్డ్స్ ఉన్నాయి. ఇవి 7 ఆర్టికల్స్ రాయండి. ఓకేనా? ఒక్కొక్క కీవర్డ్ తో ఒక్కొక్క ఆర్టికల్ అమ్మా. ఈ ప్రైమరీ కీవర్డ్గా తీసుకొని రాద్దాము. ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా ఇవి ఏజెన్సీకి సంబంధించినవి. ఇట్స్ ఓకే, వదిలేసండి. ఇక్కడ మనం ఈ కీవర్డ్స్ కిందంటే ఇప్పుడు సెర్చ్ వాల్యూమ్ ఎక్కువగా పీపుల్స్కి తెలియట్లేదు. ఎక్కువ ఏ అని ఒక కీవర్డ్ని చేయండి. ఇన్ ఫ్యూచర్లో దీనికి సెర్చ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఒక ఆర్టికల్ రాయాలి. బిఫోర్ మనము ఆర్టికల్ రాయడానికన్నా ముందు ఆర్టికల్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రూల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం. ఎలా రాయాలి, తర్వాత దాన్ని బట్టి మనం ప్రాంప్ట్ ఎలా రాసుకోవాలి. మ్యామ్ చెప్పండి. ఇప్పుడు తను తీసుకున్న కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మేము సెర్చ్ చేసినా కానీ సేమ్ కీవర్డ్సే ఉంటాయి కదా. సో హౌ కెన్ వి బీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ కీవర్డ్స్? అలా ఎలా తీసుకోవచ్చు? అంటే వేరే వర్డ్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, నా ఏఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని తీసుకున్నారు. ఏఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని తీసుకోండి. లేదంటే ఏఏ పవర్ ట్రైనింగ్ ఇన్ కన్నడ తీసుకోండి. అట్లా మార్క్స్ తీసుకోండి. ఈ వీళ్ళ కీవర్డ్స్ కాకుండా డిఫరెంట్ కీవర్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అందుకే మీరు సెలెక్ట్ చేసిస్తే ఆ కీవర్డ్స్ని ఒకసారి చూద్దాము. దాన్ని పంపిస్తాను మ్యామ్, క్లాస్ అయ్యాక పంపిస్తాను. ఏజెన్సీ అంటే ఇది లైక్ ఉంది కదా, ఇది ఒకటి ఏజెన్సీ కీవర్డ్. తెలుగు ఆల్రెడీ మనకి టార్గెటెడ్ కీవర్డే. దీనికి మనకి ఇండెక్స్ కూడా అయ్యింది మన వెబ్సైట్, ప్రాబ్లం లేదు. ఇంకా ఇక్కడ ఇండెక్స్ కావాల్సినవి ఇవి 2 మిగతావి అనమాట. బట్ ఇందులో ఒక కీవర్డ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తీసుకోవాలని. ఒకసారి నేను రూల్స్ ఉన్నది చూస్తాను.
ఫస్ట్ ఆర్టికల్ రైటింగ్ స్టెప్స్. మనం ఈ ఆర్టికల్ రైటింగ్ అనేది మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి నార్మల్ ఆర్టికల్ రైటింగ్ ఉంటుంది, ఇంకోటి ఎస్సీఓ రిలేటెడ్ ఆర్టికల్ రైటింగ్ ఉంటుంది. ఈ ఎస్సీఓ రిలేటెడ్ ఆర్టికల్ రైటింగ్ వచ్చి బిజినెస్ పరంగా మనం యూజ్ చేస్తాం. నార్మల్గా ఆర్టికల్ రాయడం అంటే ఒక స్టోరీస్ రాయడం, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయడము, లైక్ న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాయడం, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో వాళ్ళు ఒక స్టోరీని నెరేట్ చేసుకుంటూ దాన్ని పీపుల్స్కి అట్రాక్టివ్గా రాస్తారు. దానికి సపరేట్ వాళ్ళకి స్కిల్ ఉంటుంది, ఆ రైటింగ్ స్కిల్. అలాంటి వాళ్ళు ఓన్గా ఆర్టికల్ రాస్తారు. ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనం యాజ్ టీజ్గా ఒక ఆర్టికల్ తెలుసు, మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు, దాని గురించి ప్రాపర్గా నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ప్రాపర్ కీవర్డ్స్ కనుక యూజ్ చేయకపోతే అది ఎస్ఈఓ పరంగా యూజ్ అవ్వదు. బట్ ప్రాపర్గా కీవర్డ్స్ అన్ని యూజ్ చేస్తా ఆర్టికల్ కనుక నీట్గా రాయకపోతే అది ఎండ్ యూజర్కి యూజ్ అవ్వదు. ఈ రెండిట్లో ఏది ప్రాబ్లం అయినా మనకి ఆర్టికల్ రైటింగ్ అనేది వేస్ట్ అనమాట. మనము మార్కెట్లో కనిపించము, మన బదులు మన క్లయింట్స్కి కనిపించేది మనం రాసిన ఆర్టికల్స్ చూసుకొని ఆర్టికల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే కన్వర్ట్ అవుతారు. వాళ్ళ ఆర్టికల్ని చూసే మనల్ని నమ్ముతారు. మనం ఎవరో తెలియదు, ఎక్కడుంటామో తెలియదు, మనం పర్సన్స్ ఎక్కడా తెలియదు. మనం ఒక సర్వీస్ ఇస్తున్నాము అంటే మనం రాసిన ఆర్టికల్స్ లేదా మనం పోస్ట్ చేసిన కంటెంట్. అందుకే డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు. కంటెంట్ అనేది ప్రాపర్గా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ మనకి వర్కౌట్ అవ్వదు. అలాగే గూగుల్ రూల్స్ కూడా మనం సాటిస్ఫై చేయాలి. మనం రాసే ఆర్టికల్స్ మొత్తము ఎస్సీఓ ఫ్రెండ్లీ ఆర్టికల్స్. లైక్ మీకు కంటెంట్ రైటర్స్ కావాలి అన్నా కూడా ఎస్సీఓ కంటెంట్ రైటర్స్ అని చెప్పి కొంతమంది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, మాకు ఎస్సీఓ కంటెంట్ రైటర్స్ కావాలి, లైక్ ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నారు, ఆ ఫీల్డ్స్ రిలేటెడ్ కంటెంట్ రైటర్స్ కావాలని మెన్షన్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అంత కంటెంట్ రైటింగ్ జాబ్స్ లేవు, కానీ ఉన్నప్పుడు అట్లా మెన్షన్ చేసేవాళ్ళు అనమాట. జనరల్ కంటెంట్ రైటర్స్ అంటే లైక్ దాంట్లో కూడా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ రైటర్స్ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ కీవర్డ్ని రీసెర్చ్ చేసుకున్నాం. ఈ కీవర్డ్ టూల్స్ లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ ఎస్ఎం రష్, హెచ్ఆర్ఎఫ్, ఈ టూల్స్. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది ఫ్రీ టూల్, బట్ ఏహెచ్ఆర్ఎఫ్, ఎస్ఎం రష్ పెయిడ్ టూల్స్. ప్రీవియస్ ఇవి కొంచెం ఫ్రీ ఉండేవి, ఇప్పుడైతే అది కూడా లేవు. రెలవెంట్ కీవర్డ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. నేను రిమైనింగ్ టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఆర్టికల్ రైటింగ్లో అయిపోయిన తర్వాత రిమైనింగ్ టూల్స్ కూడా యూజ్ చేస్తాం. దాన్ని బట్టి మీరు ఆ కీవర్డ్స్ని నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాన్ని బట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనము లాంగ్ టైల్ కీవర్డ్స్ తీసుకోవాలి. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే మోర్ దెన్ 2 words ఉన్న కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 1 or 2 words ఉన్న కీవర్డ్స్ని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటారు. ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్ అనేది ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మనము ఇండెక్స్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అలాగే సమ్ టైమ్స్ ఆ షార్ట్ టైల్ కీవర్డ్స్ అనేది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేవు. లైక్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ చూసినట్టు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చామంటే అది ఏంటి అంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వై డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సా, లేకపోతే వాట్ ఈస్ ద సర్వీసెస్, హౌ ప్రొవైడింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉండొచ్చు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేయగానే ఏమొస్తుంది, మనకైతే స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేం. బట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇవ్వగానే దాని గురించిన డెఫినేషన్స్, యూజర్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంది అంతే. అలాంటి వాటిని మనం టార్గెట్ చేసినా కూడా మన బిజినెస్కి పర్ఫెక్ట్గా ఉండవు. బట్ మోస్ట్లీ కొంతమంది క్లయింట్స్ ఉంటారనమాట, లైక్ డిజిటల్ అన్న మా కంపెనీ చూపించాలి, మార్కెట్ అన్న మా కంపెనీ చూపించాలి, లేకపోతే సర్వీసెస్ అన్న మా కంపెనీ చూపించాలి అంటే ఇలాంటి చిన్న చిన్నవి కూడా టార్గెట్ చేస్తామంటారు. ఇప్పుడు సర్వీసెస్ అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్కి సర్వీసెస్ ఉండవు కదా. హోటల్ సర్వీసెస్ అని, లేకపోతే లైక్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అని, ఇట్లా ఏ డిఫరెంట్ ప్రతిదానికి ఇంటీరియర్ డిజైనింగ్ అది కూడా సర్వీసెస్ రిలేటెడ్, కార్ సర్వీసెస్ అని, ఇట్లా ఏ ఒక్కటి సర్వీసెస్ ఉంటాయి. సర్వీస్ అనగానే ఏ పర్సన్ వచ్చి సర్వీస్కి క్లిక్ చేస్తాడో తెలియదు. జస్ట్ సర్వీస్ అని టైప్ చేయగానే మన వెబ్సైట్ వచ్చింది అనుకోండి, మన సర్వీస్ సైట్, అతను మనకి రిలేటెడ్ కాకపోవచ్చు, దానివల్ల మనకి యూజ్ ఉండదు. కాబట్టి మోస్ట్లీ షార్ట్ టైల్ కీవర్డ్స్ని టార్గెట్ చేయకూడదు. ఫస్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ని టార్గెట్ చేయాలి. లైక్ అంటే ఒక లాంగ్ టైల్ కీవర్డ్ని మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే థర్డ్ వర్డ్లో మనకి సర్వీసెస్ అని యాడ్ చేసాం. లేదా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇప్పుడు మనకు ఒక స్పెసిఫికేషన్ అనేది వచ్చింది కీవర్డ్కి. ఇప్పుడు ఇవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. డిజిటల్ మార్కెటింగ్లో రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో సెర్చ్ చేసే వాళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు. ట్రైనింగ్స్ కావాల్సిన వాళ్ళు ట్రైనింగ్ అని టైప్ చేయగానే ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. సర్వీసెస్ అని టైప్ చేయగానే సర్వీసెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదా డిజిటల్ మార్కెటింగ్ ఫీజ్ అన్నామనుకో ఫీజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జాబ్స్ అన్నామనుకోండి జాబ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేది ప్రిఫరబుల్ ఫర్ బిజినెస్కి. కానీ ఏ బిజినెస్కి అయినా కూడా మీరు బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి అంటే, లేదా మీరు ఎవరికైనా వెబ్సైట్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ లాంగ్ టైల్ కీవర్డ్స్ని మెన్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ కీవర్డ్ ఇంటెంట్. కీవర్డ్ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏముంది, లైక్ ఇది పర్చేజ్ రిలేటెడా లేకపోతే ఇన్ఫర్మేషన్ రిలేటెడా, ఇట్లా ఏంటి అనేది ఇప్పుడు మనం థర్డ్ వర్డ్ గురించి డిస్కస్ చేసాం కదా. ఆ కీవర్డ్ ఇంటెన్షన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అది కీవర్డ్ యొక్క ఇంటెన్షన్ అనమాట. వై వీ రిక్వైర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఫర్ అవర్ బిజినెస్ అని అనుకున్నాం, అది ఇన్ఫర్మేషన్ టైపు. ఇట్లా ఇంటెంట్ అనేది మనకి చూపిస్తుంది కీవర్డ్. అలా మనము కీవర్డ్ని పర్టికులర్గా ఇంటెన్షన్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసామంటే నెక్స్ట్ టైటిల్. కీవర్డ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. గూగుల్ కీవర్డ్ ప్లానర్ని కానీ ఊబర్ సజెస్ట్ కానీ వీటన్నిటిని యూజ్ చేసుకొని ఒక కీవర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి బేసిక్గా. ఒకటి వచ్చేసి ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అండ్ టెర్షరీ కీవర్డ్. ఇది ఎప్పుడు మనం యూజ్ చేసాము అంటే మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ కీవర్డ్ బేస్ మీద రన్ అయినప్పుడు మనము ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కీవర్డ్స్ని యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది యూజర్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది. యూజర్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది కాబట్టి యూజర్ ఇంటెంట్ రిలేటెడ్గా ప్రైమరీ కీవర్డ్ని తీసుకుంటున్నాం. ఆ ప్రైమరీ కీవర్డ్ని మనము ఫోకసింగ్ కీవర్డ్ అని కూడా అంటాం. లైక్ ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కీవర్డ్స్ వైజ్గా తీసుకున్నప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కీవర్డ్స్. అలాగే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద తీసుకున్నప్పుడు ఫోకసింగ్ కీవర్డ్ అంటాం. ఈ కీవర్డ్ని టైటిల్లో ఫస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ టైటిల్ క్యారెక్టర్స్ విత్ స్పేసెస్తో కలిపేసి మనకి 60 క్యారెక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ ఉండకూడదు. టైటిల్ లెంత్ వచ్చి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్స్ ఇవి. కీవర్డ్స్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారు అంటే టైటిల్, డిస్క్రిప్షన్ వీటన్నిటిలో నేను మళ్ళీ దాని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టైటిల్ లెంత్ ఎంత ఉండాలంటే 60 క్యారెక్టర్స్, 50 to 60 క్యారెక్టర్స్ మధ్యలో టైటిల్ అనేది ఉండాలి. ఈ 50 to 60 క్యారెక్టర్స్లో స్టార్టింగ్లో మనకి ఈ ప్రైమరీ కీవర్డ్ ఆర్ ఫోకసింగ్ కీవర్డ్ అనేది ఉండాలి. ఇది బేసిక్ రూల్. అండ్ నెక్స్ట్ కీవర్డ్ కన్నా ముందు మనము కొన్ని వర్డ్స్ని యాడ్ చేస్తాము. వాటిని పవర్ వర్డ్స్ అంటాం. లైక్ వాటిని బెస్ట్, టాప్ అండ్ క్విక్, ఈజీ, అల్టిమేట్ ఇలాంటి కీవర్డ్స్ని యూజ్ చేస్తాం. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ పవర్ వర్డ్స్ని యూజ్ చేయడం వల్ల ఎక్కువగా పీపుల్స్ని అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఊరికే డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ అనే దానికన్నా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ వర్డ్. అలాగే ఈజీ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ బై యూజింగ్ దిస్ వేస్ అని పెట్టామంటే ఇంకొంచెం ఓకే ఈజీగా ఎలా నేర్చుకోవాలి, వీళ్ళు ఏదైనా టిప్స్ చెప్తారేమో అని ఇమీడియట్గా క్లిక్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట ఈ కీవర్డ్. అలా మనము బిఫోర్ కీవర్డ్ పవర్ వర్డ్స్ని వాడుకోవాలి. లైక్ 1 or 2 words. ఇట్లా మనము కీవర్డ్ టైటిల్ని ఆప్టిమైజ్ చేస్తాము. టైటిల్లో 50 to 60 క్యారెక్టర్స్ ఉండాలి.
అలాగే కీవర్డ్ అనేది స్టార్టింగ్‌లో ఉండాలి. బిఫోర్ ద కీవర్డ్ మనము పవర్ వర్డ్స్‌ని యూజ్ చేస్తాం. పవర్ వర్డ్స్ అంటే లైక్ బెస్ట్, టాప్, అల్టిమేట్, ఈజీ, క్విక్ ఇట్లాంటివన్నీ పవర్ వర్డ్స్ అంటారు. వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్టిమైజ్ యువర్ మెటా డిస్క్రిప్షన్. మన మెటా డిస్క్రిప్షన్ ఈ మెటా టైటిల్, ఈ మెటా డిస్క్రిప్షన్ దేనికోసము అంటే గూగుల్ కోసం, మన ఎండ్ యూజర్స్‌కి కాదు. గూగుల్‌కి ఇవి సబ్మిట్ చేయాలి. ఈ గూగుల్‌కి సబ్మిట్ చేసిన దాంట్లో టైటిల్‌లో కీవర్డ్ వచ్చింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్‌లో కూడా కీవర్డ్ అనేది రావాలి. సేమ్ కీవర్డ్ టైటిల్‌లో ఎలా అయితే తీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్‌గా అదే కీవర్డ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉండాలి. ఈ డిస్క్రిప్షన్ యొక్క లెంత్ ఎంత ఉండాలంటే 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ దట్ మనం యూజ్ చేసుకోకూడదు. తర్వాత ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో మనం ఎంకరేజింగ్ యాక్షన్ బటన్స్, యాక్షన్ వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. లైక్ లెర్న్, ఫైండ్ అవుట్, డిస్కవర్, సైన్ అప్, లాగిన్ ఇట్లాంటి వర్డ్స్‌ని ఆ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇప్పుడు మనము ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అన్నాము. ఇది గూగుల్ కోసం యూజ్ చేస్తున్నాం మనం. కానీ వెబ్‌సైట్‌లో మనం ఆన్ పేజ్‌లో యాడ్ చేస్తాము. ఎక్కడ యాడ్ చేస్తాం అనేది ఆర్టికల్ రాసిన తర్వాత మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఎక్కడ యాడ్ చేస్తామో నేను చూపిస్తాను. కానీ యాడ్ చేసేసిన తర్వాత ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ తీసుకున్నామంటే జస్ట్ ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని క్లిక్ చేసాం. ఇది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్‌కి మనకి చాలా ఇది వచ్చేసి స్పాన్సర్డ్ రిజల్ట్ అంటే పెయిడ్ యాడ్స్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవి నార్మల్‌గా సెర్చ్ రిజల్ట్స్ అనమాట. ఈ సెర్చ్ రిజల్ట్స్ ఇక్కడ వచ్చినాయి కదా, ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది మెటా టైటిల్ అనమాట. ఇది మెటా డిస్క్రిప్షన్. ఇక్కడ మనకి వస్తాయి అన్నట్టు ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇక్కడ ఉంది కదా, ఇది మెటా టైటిల్, ఇది మెటా డిస్క్రిప్షన్. ఇప్పుడు ఇన్ కేస్ మనము టైటిల్ అనేది 50 to 60 క్యారెక్టర్సే తీసుకోవాలి. మోర్ దెన్ దట్ తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ వరకు 60 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి. మోర్ దెన్ దట్ ఉంటే ఇక్కడ డాట్స్ వచ్చేస్తాయి. కింద ఇక్కడ చిన్న డాట్స్ వస్తున్నాయి కదా, అలా డాట్స్ వస్తాయి అనమాట. ఈ డాట్స్ రాస్తే ఇక్కడ ఉన్న వర్డ్స్ ఏంటనేది ఎండ్ యూజర్కి కనపడవు. ఇన్ కేస్ మనము కీవర్డ్ అనేది లాస్ట్లో పెట్టామంటే ఎండ్ యూజర్కి కనపడదు. ఇది మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు అని వాళ్ళకి అనుకుంటారు అనమాట, ఆ కీవర్డ్ కనిపించకపోతే. అందుకోసమని స్టార్టింగ్లో కీవర్డ్ పెట్టాలి. ఇక్కడ ఇక్కడ వస్తాయి చూడండి, ఇక్కడ డాట్స్ వచ్చినాయి కదా, ఇలా వచ్చేస్తాయి. అలాగే మెటా డిస్క్రిప్షన్లో కూడా 160 క్యారెక్టర్స్కి ఏవో ఉంటే లైక్ ఇక్కడ డాట్స్ వచ్చేస్తాయి. ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎండ్ యూజర్కి కనపడదు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గూగుల్ రీడ్ చేస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ప్రైమరీ, సెకండరీ కీవర్డ్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ టైటిల్ వచ్చేసి మనకి సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ టైటిల్. ఈ టైటిల్ కూడా సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ టైటిల్. కానీ ఇక్కడ వచ్చిన ఈ టైటిల్ వచ్చేసి కీవర్డ్ రిలేటెడ్ టైటిల్. అంటే తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని మళ్ళీ ఇక్కడ ఒక పైప్ సింబల్ ఇచ్చి మళ్ళీ ఏ పవర్డ్ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ అని సమ్ ఇచ్చాడు. ఇవి రెండు కీవర్డ్. ఇది వచ్చేసి ప్రైమరీ కీవర్డ్, ఇది సెకండరీ కీవర్డ్. ఇదే కీవర్డ్ వచ్చేసి తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్. ఈ కీవర్డ్ని ఇక్కడ యాడ్ చేశారనమాట. టైటిల్లోనూ ఆ కీవర్డ్ వచ్చింది,
మెటా డిస్క్రిప్షన్లో ఆ కీవర్డ్ వచ్చింది. ఇది కీవర్డ్ బేస్డ్ టైటిల్ క్రియేషన్. ఇది సర్చ్ ఇంటెంట్ బేస్డ్ టైటిల్ క్రియేషన్. మనము 2 రకాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ సర్చ్ ఇంటెంట్ బేస్డ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇవి వరల్డ్ ఎప్పుడో క్రియేట్ చేసిన టైటిల్స్ అయి ఉంటాయి, అందుకని వాళ్ళు అలానే ఉంచేస్తారు ఇవి. కానీ ఇప్పుడు చేసే వాళ్ళంతా మ్యాక్సిమం అలానే. ప్రీవియస్ అంటే 3 కీవర్డ్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇట్లా. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంటెంట్. ఇప్పుడు మనం టైటిల్లో మెటా టైటిల్లో కీవర్డ్ యాడ్ చేసాము అండ్ మెటా డిస్క్రిప్షన్లో కీవర్డ్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఎక్కడ చేయాలంటే ఆర్టికల్లో వచ్చే సబ్ హెడింగ్స్. ఆర్టికల్లో వచ్చే సబ్ హెడింగ్స్లో కూడా మనం కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ మెయిన్ టైటిల్ అనేది H1 తీసుకుంటుంది. ఈ ట్యాగ్స్ వచ్చి మనకి H1 to H6 ట్యాగ్స్ ఉంటాయి. H1 to H6 ట్యాగ్స్ ఉంటాయి. H1 ట్యాగ్ ఈజ్ ఆటోమేటిక్లీ మనకి అదేంటంటే టార్గెటెడ్ కీవర్డ్ ఉంటుంది, లైక్ దాన్ని H1 కింద కన్వర్ట్ చేసుకుంటుంది మెయిన్ టైటిల్ ఏదంటుంది. ఆ తర్వాత బాడీ ఆఫ్ ద కంటెంట్లో మనకి 2 సైడ్ హెడ్డింగ్స్ తీసుకుని ఒకదానికి H2 ట్యాగ్ అప్లై చేయాలి, ఇంకొక దానికి H3 ట్యాగ్ అప్లై చేయాలి. ఈ రెండిట్లో కూడా ప్రైమరీ కీవర్డ్ ఏది ఉందో అది డిస్ప్లే అవ్వాలి. ఊరికే సైడ్ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, లైక్ ప్రైమరీ కీవర్డ్ అనేది ఆ సైడ్ హెడ్డింగ్స్లో ఉండాలి. అప్పుడే మనకి ఈ ట్యాగ్స్ యూజ్ అవుతాయి. తర్వాత పారాగ్రాఫ్స్ ఎలా ఉండాలి అంటే షార్ట్ పారాగ్రాఫ్స్ ఉండాలి, లైక్ 3 to 4 సెంటెన్సెస్ ఉండాలి. అలాగే బుల్లెట్ పాయింట్స్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ అయితే కూర్చొని గంటలు ఎవరు చదవరు, వస్తారు సెలెక్ట్ చేసుకుంటారు, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ బుల్లెట్ పాయింట్స్ కానీ షార్ట్ పారాస్లో ఉంటే ఈజీగా రీడ్ చేసేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం అసలు ఎంత ఆర్టికల్ వర్డ్స్ ఉండాలి, ఎన్ని వర్డ్స్ ఉన్న ఆర్టికల్ మనం రాయాలంటే యాజ్ పర్ గూగుల్ రూల్స్ 1000 to 2000 వర్డ్స్ మధ్యలో ఉన్న ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఈ 2000 వర్డ్స్ ఆర్టికల్ మరీ పెద్దగా అనిపిస్తే 1000 1500 అంతవరకు రాసుకోవచ్చు. కొన్నిసార్లు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే 2000 వర్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా కంటెంట్ లెంత్ అనేది మినిమం 1000 మ్యాక్సిమం 2000 వర్డ్స్ ఉండాలి ఆర్టికల్. తర్వాత ఇందులో మనకి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్, లైక్ అంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వై డిజిటల్ మార్కెటింగ్, హూ ఈజ్ రిక్వైర్డ్ డిజిటల్ మార్కెటింగ్, హౌ వి లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవాయిడ్ ద కీవర్డ్ స్టఫింగ్. అంటే కీవర్డ్స్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు అనమాట. ఇప్పుడు కీవర్డ్ స్టఫింగ్ అంటే మనకు ఎలా తెలుస్తుంది, మనం ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేసామని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, కీవర్డ్స్ అనేవి మనకి 1000 వర్డ్స్ ఆర్టికల్ అయితే మనకి 10 to 20 కీవర్డ్స్ ఉండాలి. దీన్నే కీవర్డ్ డెన్సిటీ అంటారు. దాన్ని ఒక ఫార్ములా ప్రకారం చెప్పాలంటే కీవర్డ్స్ డెన్సిటీ షుడ్ బి 1 to 2%. అంటే 1000 వర్డ్స్ ఆర్టికల్కి 1 అంటే ఒక 10, 2 అంటే 20, ఈ రెండింటి మధ్యలో 10 to 20 మధ్యలో ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కరెక్ట్ కాదు. ఎక్కువ ఉంటే కీవర్డ్ స్టఫింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని బ్లాక్ హ్యాట్ SEO కింద గూగుల్ డిసైడ్ చేస్తుంది, మన వెబ్సైట్ పెనలైజ్ చేస్తుంది. మనం ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి టాపిక్ వైట్ హ్యాట్ SEO. కీవర్డ్ స్టఫింగ్కి వెళ్తే అది బ్లాక్ హ్యాట్ SEO కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనము కీవర్డ్స్ అనేవి ఎక్కువ రాకుండా చూసుకోవాలి. అండ్ ఫోకస్ అనే వాల్యూ, మనం డేటా ఇచ్చేటప్పుడు లైవ్ డేటా, అప్ టు డేట్ డేటా అనేది ఇవ్వడం బెటర్. లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి వాటికి సొల్యూషన్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే రీసెంట్ ఇన్ఫర్మేషన్, దానికి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్, క్వశ్చన్స్కి ఆన్సర్స్, దాని గ్రాఫికల్ ఫార్మాట్లో కానీ లైక్ మనకి ఎలా అవైలబుల్ ఉంటే ఆ ఫార్మాట్లో అనేది హై వాల్యూ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి జస్ట్ యూజ్ LSA కీవర్డ్స్ అన్నాడు. LSA కీవర్డ్స్ అంటే జస్ట్ స్మాల్ కీవర్డ్స్ అన్నమాట. ఇది పెద్దగా ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి LSA కీవర్డ్స్ అంటే ఒక టూల్ ఉంటుంది, ఇది ఇప్పుడు ఏమి యూజ్ అవ్వట్లేదు. అంతకుముందు అయితే మనకి
యాహ్! ఆ సింగిల్ వర్డ్, డబుల్ వర్డ్, త్రిపుల్ వర్డ్స్ కీవర్డ్స్ అనేది మనకి చూపిస్తది టూల్. ఈ కీవర్డ్‌కి మనం ఎల్ఎస్ఐ కీవర్డ్స్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి 1 వర్డ్ అనమాట. ఈ 1 వర్డ్, 2 వర్డ్స్, 3 వర్డ్స్ ఇలా చూపిస్తది. ఎస్సీఓ కాంపిటీషన్ చూపిస్తది. ఇదేంటంటే మనకి పెద్దగా కాంపిటీషన్ లేనప్పుడు చిన్న చిన్న వర్డ్స్‌కి ఎలాంటి టార్గెట్ చేయాలి అనే దానికి ఇది యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడైతే ఇది ఎవరు యూజ్ చేయట్లేదు పెద్దగా. రిలేటెడ్ సెర్చ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఆఫ్ పేజీలో డూ ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్ ఉంటాయి 2. కానీ ఇక్కడ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి. ఇంటర్నల్ లింక్స్ అంటే మన వెబ్సైట్లో నుంచి మన వెబ్సైట్లోకే లింక్ ఇవ్వడం. ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి. మనం ఒక కొత్త బ్లాగ్ రాస్తామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్లాగ్లో ఉన్న కీవర్డ్ ఏదన్నా మన ఆర్టికల్లో ఉంటే ఆ బ్లాగ్ లింక్ తీసుకొచ్చి మన బ్లాగ్లో ఇస్తాం. అది ఇంటర్నల్ లింక్. ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వెబ్సైట్ లింక్ తీసుకొచ్చి మన బ్లాగ్లో ఇస్తాం అనమాట. ఇక్కడ మనకి ఇంటర్నల్ లింక్ ఎందుకు అంటే మన యూజర్స్ మన దగ్గరే ఉంటారు. ఇప్పుడు ఆ కీవర్డ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక పేజీ మనదే కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ఆర్టికల్ రీడ్ చేస్తారు. అక్కడ ఇంకొన్ని లింక్స్ కనెక్షన్ ఇస్తాం. ఆ లింక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళి అక్కడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. అది ఇంటర్నల్గా మన క్లయింట్ని మన వెబ్సైట్లోనే హోల్డ్ చేసి ఉంచడానికి. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే మన వెబ్సైట్ యొక్క బౌన్స్ రేట్ అనేది తగ్గుతుంది. బౌన్స్ రేట్ అంటే ఒక పర్సన్ ఒక లైక్ మన వెబ్సైట్కి విజిట్ చేసి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయాడు అనుకోండి. అలా ఎక్కువ మంది చేస్తే ఏమవుతుందంటే బౌన్స్ రేట్ పెరుగుతుంది. ఈ బౌన్స్ రేట్ పెరగడం వల్ల మన వెబ్సైట్ వ్యాలిడ్ వెబ్సైట్ కాదు. అందుకే ఎవరు ఎక్కువసేపు ఈ వెబ్సైట్ మీద ఉండట్లేదు, ఎవరు ఈ కంటెంట్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి గూగుల్ అల్గారిథం మన వెబ్సైట్ని ఇగ్నోర్ చేస్తుంది. అదే కనుక మనకు బౌన్స్ రేట్ తగ్గిందనుకోండి, ఎక్కువ టైము యూజర్స్ స్పెండ్ చేస్తారనుకోండి, మన వెబ్సైట్ చాలా వర్తబుల్ అని మన వెబ్సైట్ని ఫాస్ట్గా ఎక్కువ మందికి చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. అలా మనం ఈ ఇంటర్నల్ లింక్ ఇవ్వడం ద్వారా మన క్లయింట్ని మన వెబ్సైట్లోనే కొంచెం సేపు హోల్డ్ చేసి ఉంచి మన బౌన్స్ రేట్ అనేది తగ్గించుకుంటాం. నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ లింక్స్. ఈ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే వేరే వెబ్సైట్ లింక్ తీసుకొచ్చి మన వెబ్సైట్లో పెట్టడం. ఇక్కడ గూగుల్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఎక్స్టర్నల్ లింక్స్ పెట్టడానికి, వేరే వాళ్ళ వెబ్సైట్స్ మన వెబ్సైట్లో పెట్టడానికి ఏంటంటే మనం ఇంకొకరికి హెల్ప్ చేయాలి అని ఒక ఇంటెన్షన్ వాళ్ళది. ఇప్పుడు మనం ఎవరికి హెల్ప్ చేస్తామంటే ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి ఒక ఆర్టికల్ రాస్తున్నాము. అదే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళ వెబ్సైట్కి హెల్ప్ చేయాలను. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నాం అనుకోండి, ఆ ట్రైనింగ్ దగ్గర ఇంకొకళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చామంటే వచ్చిన కస్టమర్ మన లైక్ క్లయింట్ మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ రీడ్ చేసి మళ్ళీ ఆ క్లిక్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి కూడా మనం ట్రాఫిక్ తెచ్చిచ్చి హెల్ప్ చేసినట్టు వాళ్ళు అలా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎక్స్టర్నల్ లింక్స్ పెట్టారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే మనము బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము బిజినెస్, మళ్ళీ ఇంకో మనము ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చే వాళ్ళు కూడా బిజినెస్ ఆన్లైన్ ట్రైనింగ్ వాళ్ళే. మనకు వచ్చిన లీడ్ని వాళ్ళకి కన్వర్ట్ చేస్తే ఒకవేళ అతను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూల్స్ వాళ్ళ పాలసీస్ నచ్చి అక్కడ జాయిన్ అయితే కష్టపడి ఒక క్లయింట్ని మన వెబ్సైట్కి తెచ్చుకొని ఇక్కడి నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఏ బిజినెస్ ఓనర్ యాక్సెప్ట్ చేయడు. ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ లింక్గా గవర్నమెంట్ సైట్స్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషనల్ సైట్స్ ఇవ్వచ్చు, యూనివర్సిటీస్ రిలేటెడ్ ఇవ్వచ్చు. ఇట్లాంటివి లైక్ వికీపీడియా కానీ ఇట్లాంటి వాటిని ఎక్స్టర్నల్ లింక్స్ అంటే రిలేటెడ్గా ఇవ్వాలి. ఏ పడితే అవి ఇవ్వకూడదు. రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. అలా ఇవ్వచ్చు. బట్ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఇవన్నీ కాదు అనుకుంటే మనమే ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుని బ్లాగ్ ఉంది కదా, దాని నుంచి ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఆ బ్లాగ్ ఒక లింక్ని మన వెబ్సైట్లో యాడ్ చేసుకున్నా కూడా ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చినట్లే అనమాట. ఈ ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన ఆన్ పేజ్ స్కోరు ఇంక్రీజ్ అవుతుంది.
ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఫాలో అయితే మన ఆన్ పేజ్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఆన్ పేజ్ స్కోర్ పెరిగితే మనకి లైక్ వెబ్సైట్ అథారిటీ పెరగడము ఇవన్నీ కూడా అన్ని ఇంటర్లింక్ వన్ బై వన్ మనకు వస్తాయి అన్నమాట ఫాస్ట్. బట్ మన ఆన్ పేజ్ అథారిటీ పెరగలేదు అనుకోండి, అప్పుడు గూగుల్ ఓకే ఇది ఎందుకో మన ప్రాపర్గా చేయలేదు వీళ్ళు ఎస్ఈఓ అని చెప్పి మన వెబ్సైట్ని కన్సిడర్ చేయదు. నెక్స్ట్ ఇమేజ్ ఆప్టిమైజేషన్. ఇమేజ్ని ఆప్టిమైజ్ చేస్తాం. ఇమేజ్ని ఆప్టిమైజ్ చేయడం అంటే ఇమేజ్ని ప్రాపర్గా డిస్ప్లే అయ్యేలాగా చేస్తాం. ఎలా చేస్తాము అంటే ఇమేజ్ని గూగుల్ అనేది డైరెక్ట్గా రీడ్ చేయదు, దానికి ఆల్ట్ టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ మనం ఇస్తాం. ఈ ఆల్ట్ టెక్స్ట్ ఏమి ఇస్తామంటే మనం ప్రైమరీ కీవర్డ్ ఏదైతే తీసుకున్నామో అదే ఇస్తాము. అదే కీవర్డ్ ఇమేజ్లో కూడా యాడ్ చేస్తాం. ఈ ప్రైమరీ కీవర్డ్ని ఆల్ట్ టెక్స్ట్గా ఇస్తాం. ఇవన్నీ కూడా మనకి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో వస్తాయి. అలాగే ఇమేజ్ ఆప్టిమైజేషన్లో కూడా ఆ ప్రైమరీ కీవర్డ్ లైక్ ఫోకసింగ్ కీవర్డ్ యూజింగ్ ఇన్ ఆల్ట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ని కంప్రెస్ చేస్తాం వితౌట్ లూజింగ్ లైక్ ఇమేజ్ క్వాలిటీ. మనము ఇమేజ్ సైజ్ ఫైల్ సైజ్ అనేది కంప్రెస్ చేస్తాం. ఈ కంప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వెబ్సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇమేజెస్ కనుక ఎక్కువ ఫైల్ సైజ్ ఉందనుకోండి లోడింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఇమేజెస్ని కంప్రెస్ చేస్తాం. అలాగే ఫైల్ నేమ్ అంటే మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఇమేజ్కి ఒక నేమ్ పెడతాం, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాం నేమ్ తోటి. అలా సేవ్ చేసే నేమ్ని ఫైల్ నేమ్ అంటాం. ఆ ఫైల్ నేమ్ కూడా మనకి ఈ కీవర్డ్ ఇవ్వడమే బెస్ట్ అనమాట. లైక్ ఎస్సీఓ టిప్స్ జేపీసీ అని కానీ ఇలా సేవ్ చేస్తాం కదా, పిఎన్జీ జేపీసీ అని ఆ ఫార్మాట్లు. ఇక్కడ మనకున్న ఇమేజెస్కి ఇక్కడ ఫైల్ నేమ్స్ యాడ్ చేస్తాం అన్నట్టు. ఇమేజెస్కి లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఫైల్ నేమ్ యాడ్ చేసాము, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఆల్ట్ టెక్స్ట్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇచ్చాం. ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇమేజెస్ కూడా ఇండెక్స్ అవుతాయి అన్నమాట. గూగుల్ ఏంటంటే మన ఇమేజ్ మొత్తం రీడ్ చేయదు, ఇమేజ్లో ఏ కంటెంట్ ఉంటుందో ఆల్ట్ టెక్స్ట్ కూడా సేమ్ కంటెంట్ ఇవ్వాలి, అప్పుడే మనకి యూస్ఫుల్ అనమాట. చెప్పండి. ఇప్పుడు గూగుల్‌లో మనకి అన్ని అప్డేట్స్ వస్తుంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ ఎస్ఈఓ వాళ్ళు చేస్తారా? ఏం అప్డేట్స్ అండి? ఇప్పుడు ఇవాళ ఒక న్యూస్ చూసానన్నమాట. మోనాలిసా అదే ఒక అమ్మాయిది మ్యారేజ్ వీడియో వైరల్ అని చూసాను. అది వచ్చింది. అంటే అలా అప్డేట్స్ అని మనకు ఎవరు చేస్తారు గూగుల్‌లో? గూగుల్ అప్డేట్స్ అనేది మీరు ఛానల్ ఫాలో అవుతున్నారు అనుకోండి, ఆ! ఆ ఛానల్లో అప్డేట్స్ అనేవి అల్గారిథం అప్డేట్ చేస్తుంది. మీరు ఫాలోవర్స్కి అప్డేట్ వెళ్ళాలి అనేది వాళ్ళు అల్గారిథం డిసైడ్ చేస్తారు, ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్ కేస్ మీరు న్యూస్ రీసెర్చ్ చేశారనుకోండి, మన ఐపీ అనేది వాళ్ళ దగ్గర ట్రాకింగ్ ఉంటుంది. మీరు ఎలాంటి న్యూస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి న్యూస్ ఎవరైనా వెబ్సైట్లో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకే. గూగుల్ అల్గారిథం మన ఐపీని ట్రాక్ చేస్తుంది. ఏ సిస్టంలో మనము ఎలాంటి కంటెంట్ సెర్చ్ చేస్తున్నామో అలాంటి సజెషన్సే మనకి ప్రమోట్ చేస్తుంది. ఇంకొక స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు మీ డెమోగ్రాఫిక్స్ నాయి సేమ్గా ఉన్నాయి అంటే లైక్ మీరు స్టూడెంట్ నేను స్టూడెంట్, మీరు సేమ్ కాలేజ్ నేను సేమ్ కాలేజ్, మీకు న్యూస్ అంటే ఇంట్రెస్ట్ నాకు న్యూస్ అంటే ఇంట్రెస్ట్, ఇట్లా న్యూస్ గురించి సెర్చ్ చేస్తాం. బట్ మీరు చూసే న్యూస్ వేరే ఉండొచ్చు, నేను చూసే న్యూస్ వేరే ఉండొచ్చు. బట్ ఆల్మోస్ట్ ఏజ్ ఇట్లా కూడా సిమిలర్గా ఉన్న ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీరు ఒక న్యూస్ చూస్తే అది నాకు ఇంట్రెస్ట్ ఏమో అని ఆటోమేటిక్గా కూడా సజెస్ట్ చేస్తుంది, మనం చెక్ చేయకపోయినా కూడా. సిమిలర్ డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళవి కూడా మనకి సజెస్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మనం క్లిక్ చేసి చూసామంటే నెక్స్ట్ టైం అలాంటివి కూడా సజెస్ట్ చేస్తుంది అనమాట. అట్లా మొత్తం మన డేటా మొత్తం ట్రాక్ చేస్తుంది గూగుల్. ఆ ట్రాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకు సజెషన్స్ వస్తాయి. ఓకే. ఒకటి మనం సెర్చ్ చేసింది, రెండోది సిమిలర్గా మన డెమోగ్రాఫిక్స్ లైక్ ఏజ్, జెండర్, ఇంట్రెస్ట్లు ఇట్లా ఉండే వాళ్ళకి వాటన్నిటిని బేస్ చేసుకుని సజెషన్స్ వస్తాయి. ఇంకొకటి మనం కూడా అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మాన్యువల్గా, మనకి ఇటుకి అలర్ట్స్ రావాలి అనేసి. అంటే స్పెసిఫిక్గా మనకి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి లైక్ ఎస్ఈఓ అప్డేట్స్ అలర్ట్స్ రావాలి అనుకుంటే దాన్ని మనం అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు.
మన జీమెయిల్కి వచ్చేస్తాయి అలర్ట్. ఏదైనా కొత్త డేటా అప్డేట్ అవ్వగానే మనకు అలర్ట్ వచ్చేస్తుంది. అట్లా కూడా ఓకే. చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చారనుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరైతే ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇది ఆల్ట్ టెక్స్ట్గా ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళ ఇమేజెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇప్పుడు ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అని మనం ఇక్కడ దీనికి ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంది కదా, ఇక్కడ మనం మనది ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా మన సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇట్లా యూజ్ చేసుకోవడానికి మనం ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఆల్ట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే గూగుల్ రీడ్ చేస్తుంది. అందుకోసం అని చేసి ఇమేజ్లో ఉండే కంటెంట్ ఈ ఆల్ట్ టెక్స్ట్ సేమ్ ఉండాలి. ఇన్ కేస్ వేరే వేరే ఉన్నా కూడా ఈ ఆల్ట్ టెక్స్ట్లో ఏముంటుందో దాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ వస్తుంది. బట్ వీళ్ళు ట్రైనింగ్ కోసం చూసేటప్పుడు సర్వీసెస్ ప్రొవైడ్ చేసామంటే మనకి లీడ్స్ రావు, అది మనకి టైం వేస్ట్, కాబట్టి అలాంటివి మనం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఆప్టిమైజేషన్. మనకి మొబైల్ ఆప్టిమైజేషన్ అనేది లేదు. మనకి ఎప్పుడైతే ఈ మొబైల్ ఎక్కువగా టచ్ స్క్రీన్స్ వచ్చి అందరూ ఇంటర్నెట్ మొబైల్లో యూజ్ చేయడం స్టార్ట్ చేసినాక మన వెబ్సైట్ అనేది ఫస్ట్ మొబైల్లో ఇండెక్స్ అవ్వడం అనేది ఒక మ్యాండేటరీ రూల్ అనమాట. ఫస్ట్ మొబైల్లో ఇండెక్స్ అయితేనే తర్వాత డెస్క్టాప్లో ఇండెక్స్ అవుతుంది. మనం మొబైల్లో ఇండెక్స్ అవ్వాలంటే మొబైల్ సైట్ స్పీడ్ బాగుండాలి, మొబైల్ సైడ్లో ఫాంట్ మంచిగా కనిపించాలి, కలర్స్ బాగుండాలి, మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ అంటే లైక్ మనము కంప్రెస్ చేసిన ఎక్స్పాండ్ చేసిన ప్రాపర్గా డేటా అనేది ప్రాబ్లం ఏం రాకూడదు అనమాట. లైక్ మనము ఎలా చూస్తామంటే ఇట్లా ఒక విండో తీసుకున్నాం కదా, ఇది మాన్యువల్గా చెక్ చేసేది, ఇది మన మొబైల్ ఫార్మాట్లోకి సెట్ అవుతుందా లేదా. ఇది మినిమైజ్ చేసాము, జస్ట్ దీన్ని మళ్ళీ ఇంకా డ్రాగ్ చేస్తే మనకు వస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్రాపర్గా కంప్రెస్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ హాఫ్ ఆఫ్ ది ఇమేజెస్ అనేవి వెళ్ళిపోయినాయి అనమాట. ఇట్లా రాకూడదు. ఇట్లా మొత్తం రావాలి అంటే మొత్తం ఈ చిన్న సెటప్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. అది మొబైల్ ఫ్రెండ్లీనెస్ అంటే. ఇప్పుడు మనకి మొబైల్లో చెక్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మన దగ్గర అందరికీ మొబైల్స్ ఉన్నాయి, చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ మొబైల్ ఫ్రెండ్లీగా లేదు, లేకపోతే మనకి మొబైల్ అవైలబుల్లో లేదనుకోండి, ఇక్కడ ఒక సిమ్యులేటర్ ఉంటుంది. లైక్ మీరు దాన్ని ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ సిమ్యులేటర్ యాడ్ చేసుకుంటే మనకి అది మొబైల్ ఫ్రెండ్లీయా కాదా అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ హబ్స్పాట్ అనే ఒక వెబ్సైట్కి మొబైల్లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. కంటెంట్ బాగా కనిపిస్తుందా, క్లియర్గా ఉందా, ఫాంట్ సైజ్ బాగుందా, ఫాంట్ కలర్ బాగుందా, ఇక్కడ వచ్చేసి మెనూ ఎలా ఉంది, ఇక్కడ హోమ్ పేజ్, ఈ కోర్సెస్, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఈ కోర్స్ మీద క్లిక్ చేయగానే కరెక్ట్గా నావిగేట్ అవుతుందా లేదా. ఇక్కడ నుంచి మనం ఈ సిమ్యులేటర్లో మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదంటే మొబైల్ లేకపోతే. మొబైల్ ఉంటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాపర్గా మొబైల్ ఫ్రెండ్లీ ఉందా, అలాగే మొబైల్లో ఫాస్ట్గా లోడ్ అవుతుందా, ఇవన్నీ కూడా మొబైల్ ఫ్రెండ్లీనెస్ కిందకి వస్తాయి. మన ఆర్టికల్ అనేది బాగా ఎఫెక్టివ్గా ఉండాలంటే సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అంటే కొంచెం హై లెవెల్ ఇంగ్లీష్ కాకుండా నార్మల్ పీపుల్కి అర్థమయ్యే ఇంగ్లీష్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే బుల్లెట్ పాయింట్స్ అండ్ లిస్ట్ అండ్ ట్రాన్సిషన్ వర్డ్స్, లైక్ అంటే ఫర్దర్ మోర్, ఎడిషన్, ఇన్ ఎడిషన్ అని, దేర్ ఫోర్ అని, ఇట్లాంటివి ట్రాన్సిషన్ వర్డ్స్ యూజ్ చేయాలి. అలాగే డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్ స్నిప్పెట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి ఏఐకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ యాడ్ చేసాం అనుకోండి, మనం ఏదైనా క్వశ్చన్ టైప్ చేయగానే ఆ క్వశ్చన్ మన వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ సేమ్ అయితే మన వెబ్సైట్నే తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట ఆన్సర్. అట్లా టేబులర్ ఫార్మాట్లో కానీ, లిస్ట్, షార్ట్ పారాగ్రాఫ్స్, ఇవన్నీ కూడా ఆర్టికల్లో ఇవ్వాలి. అప్పుడు ఒక ప్రాపర్ ఆర్టికల్ అనేది రాస్తాం. అలాగే లోడింగ్ స్పీడ్ వచ్చేసి మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. లోడింగ్ స్పీడ్ ఎలా ఉంది, ఆప్టిమైజేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మన వెబ్సైట్ కనుక లోడింగ్ స్పీడ్ చాలా తక్కువ ఉంటే
దేనివల్ల తక్కువ ఉంది, లైక్ ఇమేజెస్ వల్ల, లేకపోతే ఎక్స్ట్రా ప్లగిన్స్ వల్ల, లేకపోతే కోడింగ్ ఫైల్స్ వల్ల, దేనివల్ల ఉంది అనేది మనం చెక్ చేసుకుంటాం. బట్ మనం ఆడిట్ చేసేటప్పుడు వెబ్సైట్ స్పీడ్ ఇవన్నీ చెక్ చేసాం కదా, అక్కడ మనం చూసాం కదా లోడింగ్ స్పీడ్, అదే ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. అదే యూస్ చేసుకొని మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ఎక్కడ తక్కువ ఉంది అనేది డెవలపర్స్ తోటి దాన్ని మనం లోడింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తాం అనమాట. రెగ్యులర్ అప్డేట్స్ కంటెంట్ అనేది మనము రెగ్యులర్గా వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ అప్డేట్ చేయలేదనుకోండి, గూగుల్ అల్గారిథం మనం యాక్టివ్గా లేము అనుకొని మన సైట్కి హై ప్రయారిటీ ఇవ్వడం మానేస్తుంది. అదే కొత్త కంటెంట్ కనుక ఎవ్రీ టైం యాడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కంటెంట్ యాడ్ అయ్యే కొద్దీ కొత్త కంటెంట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ పీపుల్స్కి ప్రమోట్ చేయాలి అని కొత్త కంటెంట్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అల్గారిథం. మనం అందుకని ఇప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. దీనికి మనం యూజ్ చేసుకునే ఆప్షన్ బ్లాగ్లో మనం ఎవ్రీ వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా మనం బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి, ఫ్రెష్ కంటెంట్. అండ్ కాల్ టు యాక్షన్ బటన్ అంటే ఎండ్ యూజర్ మనల్ని కాల్ చేసి కాంటాక్ట్ అవ్వడానికి యూజ్ చేసే ఆప్షన్ని కాల్ టు యాక్షన్ బటన్ అంటారు. ఇది వచ్చేసి మనం ప్రాపర్గా ఇవ్వాలి. ఒక పర్సన్ వచ్చి ఆర్టికల్ చదివాడు, ఓకే మనం ట్రైనింగ్ ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తామని ఏదో సంథింగ్ రాసాం, అది నచ్చగానే అతను మనకి కాంటాక్ట్ అవ్వాలనుకుంటాడు. ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చి మన కాంటాక్ట్ అస్ పేజీలోకి వెళ్ళి మన ఫోన్ నెంబర్ ఎత్తుక్కొని మన ఈమెయిల్ ఐడి వెతుక్కొని ఇంత టైం వాళ్ళని వేస్ట్ చేయించకుండా అతను డెసిషన్ అక్కడ తీసుకున్నాడు అనుకోండి, ఇమీడియట్గా అక్కడి నుంచే మనల్ని కాంటాక్ట్ అయ్యేలాగా ఆ పేజీలోనే మనం ఎండ్ పార్ట్లో కాల్ టు యాక్షన్ బటన్ అనేది యాడ్ చేస్తాం. అలాగే న్యూస్ లెటర్స్ పంపిస్తాం వీక్లీ వన్స్, అంటే మనకి ఈ వీక్లో మన వెబ్సైట్లో ఉన్న అప్డేట్స్ ఏంటి అని పంపిస్తాం. ఆయన క్లిక్ చేసి ఆయన చదువుతాడు. చదివినాక ఒకవేళ మనం ఏదైనా కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేసామంటే అది ఆయనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డైరెక్ట్గా అక్కడి నుంచే క్లిక్ చేస్తారు. దాన్ని కాల్ టు యాక్షన్ బటన్. అక్కడే క్లిక్ చేసేలాగా మనం ఆప్షన్ ఇవ్వాలన్నమాట. పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేయాలి. ఇక్కడ ఇంత వర్క్ చేసాం కదా, ఇంత వర్క్ చేసినాక మన వర్క్ ఎలా వర్క్ అవుతుంది, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి మనకి గూగుల్ కీవర్డ్ లైక్ గూగుల్ అనలిటిక్స్ టూల్ ఉంటుంది. ఈ టూల్ మనం కంప్లీట్గా ట్రాకింగ్ చేస్తాం అనమాట. మన వెబ్సైట్లో కంటెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఏ ఆర్టికల్కి ఎక్కువ మంది విజిటర్స్ వచ్చారు, ఏ ఏరియా నుంచి వచ్చారు, ఏ లొకేషన్ నుంచి వచ్చారు, మొబైల్ నుంచి వచ్చారా, ల్యాప్టాప్ నుంచి వచ్చారా, లైక్ ఏ డివైస్ అండ్ ఏ సాఫ్ట్వేర్, కంట్రీ, రీజియన్ అన్ని డీటెయిల్స్ ఈ అనలిటిక్స్ టూల్లో ఇస్తుంది. దీంట్లో చూసి మనము రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము. మనం ఫస్ట్ టైం రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మనం ఎనాలిటిక్స్ ఇవన్నీ కూడా చేయలేదు. ఇవి అయిపోయినాక వీటి నుంచి డేటా ఎలా తీసుకొని రిపోర్ట్ ఇవ్వాలో అక్కడ చూపిస్తాను. బట్ అంతకుముందు అంటే జస్ట్ డైరెక్టరీస్ ఎన్పోజ్ చేసాము, సోషల్ బుక్ మార్కింగ్స్ ఎన్పోజ్ చేసాము, బ్యాక్ లింక్స్ ఇవన్నీ కూడా రిపోర్ట్లో యాడ్ చేసాము. ఇది ఇంకా యాడ్ చేయలేదు. ఇక్కడ ట్రాకింగ్ ఎలా చేస్తాము, ఇక్కడ బౌన్స్ రేట్ ఎలా చెక్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనం గూగుల్ అనలిటిక్స్లో చూస్తామండి. ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ మన వెబ్సైట్ని పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఎక్కువ మంది మన వెబ్సైట్ని విజిట్ చేసేలాగా చేయొచ్చు అనమాట. ఇన్ కేసు ఇలా చేసినా కూడా మనకు అవ్వలేదంటే ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నది దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటాం ఈ డేటాని బేస్ చేసుకొని. ఇది మన ఆర్టికల్ రైటింగ్ టిప్స్. ఈ ఆర్టికల్ రైటింగ్ టిప్స్లో మళ్ళీ రేపు నేను ఇంకొక టూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టూల్లో కూడా ఎందుకు కీవర్డ్స్ని ప్రాపర్గా రెండిట్లో చెక్ చేసుకుంటే ఏ కీవర్డ్స్ బాగుంటాయి ఆ కీవర్డ్స్ అనేది తీసుకోండి. ప్రస్తుతానికి మీరు గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఒక 4-5 కీవర్డ్స్ ఇవ్వండి. రేపు ఊబర్ సజెస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాక అందులో కూడా చెక్ చేద్దరు ఎలా చేయాలి అని. ఓకే అండి. హలో. యా. ఇప్పుడు మనం చూసిన ఈ లైక్ గూగుల్ రూల్స్, ఆర్టికల్ రైటింగ్ రూల్స్ ఏమున్నాయో ఈ రూల్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్ ఆర్టికల్ ప్రాంప్ట్ అనేది రాస్తాం. ఇంతవరకు మనం రాసింది బేసిక్ ఆర్టికల్ ప్రాంప్ట్. బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ ఆర్టికల్ ప్రాంప్ట్ అనేది రాస్తాం. ఓకేనా. ఇంకెన్ని డౌట్స్ ఉన్నాయండి? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి?
ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే.